వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా కార్తీక్ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. తో మీలో ఎంతమందికి నోమ్ అనేది ఉంది నాకైతే కమెంట్ చేయండి. తో మాకైతే నోమ్ అనేది ఉందండి. చాలా నిష్టగా అయితే చేయాలి కదా. తో ఎవ్రీ ఇయర్ మేమైతే మా అత్తగారి ఇంటికి వెళ్ళి అయితే నోమ్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. తో ఈ ఇయర్ అయితే మాకైతే అవ్వలేదన్నమాట వెళ్ళరంకి. తో మేము ఈ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదు. తో ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ అనేది మార్నింగ్ నుంచి ఉండి ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి బూర్లు ఆర్ది ఇవన్నీ కూడా ఉండి దేవుడికి అయితే పెడతామన్నమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి గుడికి వెళ్ళి ఇంకా కథ కూడా వింటూ ఉంటాము. తో ఈ ఇయర్ అవన్నీ కూడా ఏం చేయట్లేదు, జస్ట్ ఫాస్టింగ్ మాత్రమే ఉన్నాం అనమాట. తో మేము ఈ కార్తీక మాసం అంతా కూడా ఒక 15 days వరకు నాన్ వెజ్ అనేది అస్సలు తినం. మా ఇంట్లో చాలా మంది అయితే 1 month కూడా అస్సలు తినరు అనమాట కార్తీక మాసం అంతా కూడా. మరి మీరు కూడా ఇలానే చేస్తారా? తో నాకైతే డెఫినెట్గా కమెంట్ చేయండి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.